ఘన విజయం. పంచపాండవుల్లో కల్లా పెద్దవాడైన ధర్మరాజు వాక్శుద్ధి కలవాడు. ఎన్నడూ అసత్యం పలికి ఎరుగడు. ధర్మం తప్పి చరించాడు. ఆయన మాటకు తిరిగేలేదు. అందుచేతనే తమ్ములు నలుగురు అన్నగారి మాటను పెద్దవాక్కుగా మన్నిస్తూ ఉండేవారు. ధర్మరాజు తమ్ములకు ఎల్లప్పుడూ ఇలా హితవు చెప్తూ ఉండేవాడు. ఇవాళ చేయవలసిన పని ఇవాళనే చేసేయండి, వాయిదా వేయకండి. శరీరాలు శాశ్వతం కాదు, మరుక్షణం మంది కాదు అని ఈ మాటలను తమ్ముళ్ళు అక్షరాల అమలు చేస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని సంకల్పించుకున్నాడు. సన్నాహాలన్నీ క్షణం మీద జరిగిపోయినాయి. సామంతరాజులందరికీ పిలుపులు వెళ్ళగా వాటిని అందుకొని అందరూ హస్తినాపురం చేరుకున్నారు. వచ్చిన వారందరకు అతి వైభవంగా ఉచిత రీతిన గౌరవ మర్యాదలు జరుగుతూ ఉన్నాయి. అంతలో శ్రీకృష్ణ భగవానుడు విచ్చేశాడు. ఈ సంగతి తెలియగానే ధర్మరాజు ఆనందభరితుడై స్వయంగా ఎదురువెళ్లి కృష్ణుణ్ణి తోడు తెచ్చి తన అంతఃపురానికి తీసుకెళ్లాడు. శ్రీకృష్ణ ధర్మరాజులు అంతఃపురంలో ముచ్చటించుకుంటూ ఉండగా భీమసేనుడు ద్వారం దగ్గరికి కాపలా ఉన్నాడు. ఆ సమయంలో వృద్ధుడు ఒక ఆయన ధర్మరాజు దర్శనం కోసం వచ్చాడు. అంత కొంప మునిగే పనేమిటి, మళ్ళీ రాకూడదా? అన్నయ్య గారు ఇప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారు అన్నాడు భీమసేనుడు. అందుకు బ్రాహ్మడు, ఇంకా నయ్యం, కొంప మునిగే పని కాదా మరి? బాగానే అడిగావు. రేపు లేదు ఎల్లుండే మా అమ్మాయి పెళ్లి ముహూర్తం ఉందా. ఇల్లు చూడబోతే అయ్యవార్లింగారి నట్టిలులాగా ఉంది. పోనీ అంటే కాస్తంతైనా వ్యవధి లేదు. ఈ అదును గడపడానికి ధర్మరాజు ఒక్కడే సమర్థుడు అంటూ తను వచ్చిన పనిని చెప్పగానే భీముడు అభ్యంతరం చెప్పక ఆ బ్రాహ్మణుని లోపలికి వదిలాడు. లోపలికి వెళ్ళిన కొద్దిసేపట్లోనే బ్రాహ్మడు కలకల్లాడే ముఖంతోనూ తృప్తిపడిన మనసుతోనూ యువతలకు వచ్చాడు. అయితే ఆయన చేతిలో మటుకు ఏమీ ఉన్నట్లు కనపడలేదు. భీమసేనుడు ఉండబట్టలేక వెళ్ళిపోతూ ఉన్న వృద్ధ బ్రాహ్మణుని ఆపి, ఏమండి, మీ రొట్టె నేతిలో పడినట్టుందే అని పలకరించాడు. బ్రాహ్మణ్ నవ్వుతూ, పడకేమి, ధర్మరాజు దర్శనం చేసుకోవటము ఊరికే పోవటమునా అంటూ ఎదురు ప్రశ్న వేసి జవాబు చెప్పాడు. అప్పుడు భీమసేనుడు, మరైతే ఉత్త చేతులతో వెళ్తున్నారే అని అడిగాడు. అందుకు వృద్ధ బ్రాహ్మడు, ఉత్త చేతులేమిటి, ఉదయానే రమ్మన్నారు, రావటం సామాగ్రి పట్టుకు వెళ్ళటం తరువాయి అని చెప్పి బ్రాహ్మడు వెళ్ళిపోయాడు. బ్రాహ్మడు చెప్పిన ఈ మాటలు భీమసేనుడికి ఆశ్చర్యం కలిగించినాయి. తీవ్రంగా యోచించాడు. అతని మనసులో ఏదో మెరుపు మెరిసినట్లయింది. తక్షణమే నగారావాడిని పిలిపించి జైబేరీలు మోగించమన్నాడు. దిక్కులు పిక్కటెళ్లేలాగా జైబేరీలు మోగినాయి. ఏదైనా రాజ్యం గెలుచుకొని విజయం కలిగినప్పుడు ఇలా జైబేరీలు మోగిస్తారు. ఇదేమిటి చెప్పుమా, తలవని తలంపుగా ఇప్పుడు బేరీ మోగుతున్నదే అని ధర్మరాజు విస్తుపోయాడు. పక్కన కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యం నటించాడు. వెంటనే ధర్మరాజు తమ్ముని పిలిపించి, ఇదేమిటి తమ్ముడు, ఇప్పుడు నగరమోత ఏమిటి, వినోదం కోసం ఇలా చేయించావా, నలుగురు నవ్వరా అని మందలించబోయాడు. అందుకు భీమసేనుడు వినయంగా, అన్నయ్య, ఈనాడు మనం సాధించినటువంటి విజయం నిజానికి విలువ కట్టరానిది. ఎలా అంటే, మీరు ఆడి తప్పి ఎరుగరు. మీకు గల వాక్శుద్ధి చాలా గొప్పది. పోతే ఇందాక యాచించి వచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి మీరు రేపు ఉదయాన్నే రమ్మని సెలవిచ్చారు కదా అనగా, మీ మాట ప్రకారం ఆ బ్రాహ్మడు, ఆయన కుటుంబము, ఇక్కడ మనము అంతా రేపటి వరకు క్షేమంగా ఉంటాము కదా. మన భోగభాగ్యాలు చెక్కు చెదరకుండా ఇలానే ఉంటాయి కదా. మన మనసులు మారకుండా నిలకడగా ఉంటాయనే హామీ కూడా మీ వాగ్దానంలో ఇమిడి ఉన్నది కదా. అనగా అస్థిరమైన ఇంతమంది శరీరాలు రేపు ఉదయం వరకు మృత్యువాత పడకుండా అభయం ఇచ్చారన్నమాట. చంచలమైన లక్ష్మికి కొద్దిసేపైనా స్థిరత్వం కూర్చారన్నమాట. అన్నయ్య, ఇంతకంటే సాధించగల విజయాలు జీవితంలో మరేమిటి ఉంటాయి? ఈ సంతోషం పట్టలేకే నేను విజయబేరీ మోగించమన్నాను. తప్పుంటే మన్నించండి అన్నాడు. పొరపాటు గ్రహించి ధర్మరాజు చిన్నబుచ్చుకున్నాడు. తమ్ముడైన భీమసేనుని మరొక్క మాటైనా అనలేదు. ఈ సంఘటనకంతటికీ కారకుడైన శ్రీకృష్ణ భగవానుడు భీమసేనుడి వైపు కొంటెగా చూచి చిరునవ్వు నవ్వాడు. ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏంటంటే, రేపు చేద్దాం అనుకున్న పని ఇవాళే చేయాలి, ఇవాళ చేద్దాం అనుకున్న పని ఇప్పుడే చేయాలి, పోస్ట్ పోన్ చేయకూడదు. రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకని బద్ధకంతో ఇవాళ ఎందుకులే రేపు చేద్దాం అనుకోకుండా రేపటి పని కూడా ఇవాళే చేసి కంప్లీట్ చేసుకోండి. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.